నా పేరు సత్యప్రసాద్ యాచేంద్ర. నేను నా స్పెషలైజేషన్ ఏంటంటే ల్యాండ్స్కేప్ ఫోటోగ్రఫీ. నేను హిమాలయాస్ నుంచి లాస్ట్ 20 years నుంచి హిమాలయాస్ పైనే వర్క్ చేస్తున్నాను. ఒక్కొక్క జర్నల్స్ ఉన్నాయి. ల్యాండ్స్కేప్ ఉంది, ట్రావెల్ ఉంది, వైల్డ్ లైఫ్ ఉంది, బర్డ్స్ ఉన్నాయి, ట్రావెల్ ఉంది, ఆర్కిటెక్చర్ ఉంది, ఫ్యాషన్ ఉంది, అన్ని జర్నల్స్ ఉన్నాయి. ప్రస్తుతం నా సబ్జెక్ట్ ల్యాండ్స్కేప్ కాబట్టి నేను ఈ ఇమేజెస్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ప్రయత్నిస్తాను. నేను హిమాలయాస్లో మార్నింగ్ లైట్ వచ్చి హౌ ఇట్ లుక్స్, మార్నింగ్ లైట్ అనేటప్పుడు ఎలా కొండలు కనపడతాయి అనేది ఈ ఇమేజ్లో మనం క్యాప్చర్ చేశారు ఫోటోగ్రాఫర్. నేను ఇది నార్థన్ పార్ట్ ఆఫ్ సిక్కిం, గురుదొంగ్మార్ లేక్ అని ఉంది. గురుదొంగ్మార్ లేక్ ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఫ్రెష్ వాటర్ బాడీ లేక్స్ ఇన్ ద వరల్డ్. 18,000 feetలో ఉంటుంది ఇది. ఈ ఫోటోని తీయాలని మేము రాత్రి 12 గంటలకి స్టార్ట్ అయితే 3-3:30 గంటలకి ఇక్కడికి వచ్చాము మేము. ఈ ఏరియా చైనా బార్డర్కి దగ్గరగా ఉంది కాబట్టి చాలా సెక్యూరిటీ ఉంటుంది. మిలిటరీ వాళ్ళ దగ్గర స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఈ ఇమేజ్ క్యాప్చర్ చేయాలని 3:30-4 గంటలప్పుడు సిక్కింలో ఈ ఇమేజ్ షూట్ చేశాము. ఇది MSSV ప్రసాద్ అనే ఫోటోగ్రాఫరు. ఇది స్విట్జర్లాండ్లో ఒక యూనిక్ మౌంటైన్, ఈ షేప్ అనేది ఇది ఆయన ఫోటోగ్రాఫ్ చేశారు ఈ ఇమేజ్. ఇది ఈశ్వర్ కుమార్ అనే అతను సియాచిన్ గ్లేషియర్ అయిన తర్వాత బిగ్గెస్ట్ గ్లేషియర్ ఈ లడాఖ్లో ఉండేది. ఈ డ్రంగ్డ్రుంగ్ గ్లేషియర్ని ఈయన ఈశ్వర్ కుమార్ అనే ఆయన ఆల్మోస్ట్ 15,000 feet ఇది ఆల్టిట్యూడ్. ఈ ఫోటోగ్రాఫ్ వచ్చి డాక్టర్ రవికుమార్ సొసైటీ, తెలంగాణ ఫోటోగ్రఫీ సొసైటీ ప్రెసిడెంట్ షూట్ చేశారు అలాస్కాలో. ఈ అలాస్కా గ్లేషియర్ అలాస్కా గ్లేషియర్స్ అన్నీ నిండి ఉంటుంది. అలాస్కా ట్రిప్ వెళ్తారు బోట్లో. ఆ బోట్లో ట్రిప్లో వెళ్ళి ఈ గ్లేషియర్ని షూట్ చేశారు డాక్టర్ రవికుమార్ గారు. ఇది తుంగనాథ్ అని, కేదార్నాథ్ అని ఉత్తరాఖండ్లో పవిత్రమైన స్థలము కేదార్నాథ్. దాంట్లో ఈయన షూట్ చేశారు. మార్నింగ్ లైట్ ఎలా ఉంటుంది, ఫస్ట్ లైట్ కొండల పైన పడినప్పుడు గోల్డెన్ కలర్ వస్తుంది, అది ఈయన క్యాప్చర్ చేశారు మణికాంత్. ఇది లడాఖ్లో నేను తీసినాను. మొన్న అక్టోబర్లో వెళ్ళినప్పుడు స్తక్నా మొనాస్ట్రీ అని ఉంది. ఆ స్తక్నా మొనాస్ట్రీ దగ్గర ఈవినింగ్ టైం అద్భుతమైన లైటింగ్ వస్తుంది. అక్కడ ఆ లైటింగ్ని క్యాప్చర్ చేయాలని ఆ మొనాస్ట్రీ దగ్గరికి వెళ్ళి కొద్ది పైకి వెళ్ళి ఈ ఇమేజ్ని నేను క్యాప్చర్ చేశాను. ఇది లడాఖ్లో. నార్మల్గా ల్యాండ్స్కేప్ ఫోటోగ్రాఫ్స్ అంటే హారిజాంటల్గా అంటారు, కానీ నేను వర్టికల్గా కూడా నేను ల్యాండ్స్కేప్ చేయడం నాకు చాలా ఇష్టము. అదేవిధంగా ఇది వర్టికల్గా షూట్ చేసింది. ఇది మియార్ వ్యాలీ అని హిమాచల్లో ఫేమస్, అంటే రిమోట్ వ్యాలీ, ఎక్కువ మంది కూడా వెళ్ళరు చూసేదానికి. ఇది మియార్ వ్యాలీ అనే హిమాచల్లో ఫాల్ కలర్స్, సెప్టెంబర్ అక్టోబర్లో ఫాల్ కలర్స్ అంటారు. ఆ టైంలో చెట్లు రంగులు మారిపోతాయి, ఎల్లో అవుతున్నాయి, రెడ్ అవుతాయి, ఆరెంజ్ అవుతాయి. ఆ టైంలో షూట్ చేశారు ఈ ఫోటోగ్రాఫ్ మియార్ వ్యాలీ హిమాచల్లో. ఈ ఫోటోగ్రాఫ్ లే నుంచి ఫ్లైట్లో వెళ్తూ యాజ్ సూన్ యాజ్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతూనే ఒక ఫ్యూ మినిట్స్కి మన పైకి వెళ్తూనే కింద కొండలు కనపడతాయి, మంచు కొండలు. ఇది ఫ్లైట్లోంచి తీసిన ఫోటోగ్రాఫ్ ఇది. అందుకని వీ కెన్ సీ రోస్ అండ్ రోస్ అండ్ రోస్ ఆఫ్ స్నో మౌంటైన్స్. ఇది ప్యాంగాంగ్ సో అని ఫేమస్ లేక్ లడాఖ్లో. ఈ ప్యాంగాంగ్ సో 130 kilometers విస్తీర్ణం ఉన్న లేక్ అది. కానీ ఇండియాలో ఇప్పుడు ప్రస్తుతం ఉండేది మనకి 30 to 40 kilometersలోనే ఈ లేక్ ఉంది. తక్కినంతా ఇప్పుడు చైనాలో ఉంది. ఇది వచ్చి కలర్స్ మారుతుంటాయి, డే వచ్చే కొన్ని కలర్స్ మారుతుంటాయి. ఇది ప్యాంగాంగ్ సో లేక్ ఇన్ లడాక్. ఇది నా ఫోటోగ్రాఫ్. ఇది కూడా కర్దుంగ్లా పాస్ అని లడాఖ్లో వరల్డ్లో 2nd highest మోటరబుల్ రోడ్, ఆల్మోస్ట్ అట్ 18,000 feet. అది వెళ్తుంటే ఆ కొండ ఎక్కుతుంటే ఈ ఫాల్ కలర్స్ మొన్న లాస్ట్ ఇయర్ 24 అక్టోబర్లో తీసింది ఇది. ఈ కలర్స్ వచ్చి ఆ ట్రీస్ అన్ని కలర్స్ మారిపోయి ఒక్కొక్క కలర్స్ ఇందాక చెప్పినట్లు డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. వెనకాల వచ్చి షోక్ రివర్ అని ఫేమస్ రివర్ అది. అంటే చాలా బాగుంటుంది ఆ రివర్, అందమైన రివర్ అది. ఆ ఫోటోగ్రాఫ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ దీనికి. ఈ ఫోటోగ్రాఫ్ సిక్కిం గుర్దొంగ్మార్ లేక్ అని ఇందాక చెప్పాను కదా, అది ఆల్మోస్ట్ అట్ 17,000-18,000 feetలో ఉంటుంది. ఇది తెల్లవారు మేము వెళ్ళినప్పుడు లేక్ చుట్టూ ఇలా ఉంటుంది.
ఈ ఫోటోగ్రాఫ్ కూడా నేను తీసిన ఫోటోగ్రాఫ్ ఇది. జన్స్కార్ అని లడాఖ్లో ఒక పార్ట్ అది. ఇప్పుడు కొత్తగా రోడ్స్ వస్తున్నాయి, కానీ పూర్వం జన్స్కార్ అంటే సంవత్సరానికి 6 నెలలు వెళ్ళే మనుషులు అక్కడికి ఉండిపోవాల్సింది వెళ్ళిన వాళ్ళు, ఎందుకంటే మొత్తం అంతా స్నోతో నిండిపోయేది. ఒక 6 నెలలకి వాళ్ళు బయట ప్రపంచానికి సంబంధం లేకుండా గడిపేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు కొత్తగా రోడ్స్ వచ్చాయి కాబట్టి పర్వాలేదు. ఇది జన్స్కార్ అని స్టాంగ్ డే అని ఒక విలేజ్ ఉంది అక్కడ, చిన్న విలేజ్ అక్కడ. ఆ విలేజ్ దగ్గర తీసిన ఫోటోగ్రాఫ్ ఇది. ఇది వాటర్ ఫాల్స్ సమ్వేర్ ఇన్ అమెరికా. ఈ వాటర్ ఫాల్స్ అంటే స్లో షటర్ స్పీడ్ ఇచ్చినప్పుడు ఆ వాటర్ ఫాల్ వచ్చి ఒక ఫాల్ లాగా కాకుండా ఒక అట్లా నీళ్లు పడేటట్లు సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఈ ఫోటో. సమ్వేర్ అమెరికా ఇది. ఇది యూరోప్లో స్విట్జర్లాండ్ దగ్గర తీసిన ఫోటోగ్రాఫ్ ఇది. అక్కడ యూరోప్లో ఆ స్విట్జర్లాండ్లో చాలా సరస్సులు ఉంటాయి. ఆ సరస్సులోనే ఇది ఒక ఫోటోగ్రాఫ్ ఇక్కడ ఈ బోట్లో ఉంటే ఈ ఫోటోగ్రాఫ్ చేశారు ఇట్లా. అండ్ ఈవినింగ్ టైం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఫోటోగ్రాఫ్ అప్పుడు తీసింది. ఇది మేఘాలయలో లేక్ ఉంది. ఎంత అస్సలు పొల్యూషన్ అనేది ఆ లేక్లో లేదు. ఇది కింద 12 అడుగుల కింద లేక్ బెడ్ కూడా క్లియర్గా కనపడుతుంది. అంత స్వచ్ఛమైన లేక్ అది. ఆ లేక్ని ఈ ఫోటోగ్రాఫ్ తీశారు. ఇది ఆల్మోస్ట్ కింద కనపడేది ఆల్మోస్ట్ 12 అడుగుల కింద వరకు కనపడుతుంది. ఇది వింటర్లో మనాలి, హిమాచల్ ప్రదేశ్లోని మనాలి దగ్గర మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది. ఆ టైంలో ఈ ఫోటోగ్రాఫర్ వింటర్లో వెళ్ళి ఈ బియాస్ రివర్ని కొండల మధ్య నుంచి, స్నో మౌంటైన్స్ మధ్య నుంచి ఈ ఫోటోగ్రాఫ్ తీశారు. ఈ ఇమేజ్లో ఆ సముద్రాన్ని ఎలా క్యాప్చర్ చేసింది, వెనకలో ఉన్న మౌంటైన్స్ని ఎలా క్యాప్చర్ చేసింది, అద్భుతంగా ఫోటోగ్రాఫ్ తీశారు. ఇది నా ఉద్దేశం యూరోప్లో తీసిన ఫోటోగ్రాఫ్ ఇది. అది హిమాలయాస్లో మార్నింగ్ లైట్ కొండ వెనకల నుంచి లైట్స్ వస్తాయి. ఆ బీమ్స్ కూడా మనకు కనపడుతుంది. కొండ వెనక నుంచి సూర్యుడు వచ్చి ఆ లైటింగ్ అనేది అలా కనపడుతుంది. అట్లా సాయంకాలం టైం సూర్యుడు అస్తమించే టైంలో సీలో ఆ అలలు ఎలా నెమ్మదిగా రిఫ్లెక్షన్, ఆ సూర్యుడు రిఫ్లెక్షన్స్ కింద కనపడుతూ ఒక మంచి పైనుంచి రేస్ వెళ్తూ చాలా బాగుంటుంది ఈ ఫోటో. ఇప్పుడు నేను చెప్పిన ఫోటోగ్రాఫ్స్ ల్యాండ్స్కేప్ ఫోటోగ్రాఫర్స్ అన్నీ కొన్ని నేను తీసినాను, కొన్ని మెంబర్స్ తెలంగాణ ఫోటోగ్రఫీ సొసైటీ మెంబర్స్ తీసినవన్నీ ఈ ఎగ్జిబిషన్లో డిస్ప్లే చేస్తున్నాము. ఈ జర్నల్ వచ్చి ల్యాండ్స్కేప్ కాబట్టి 5-6 మంది ఫోటోగ్రాఫర్స్ వాళ్ళు చేసిన ఇమేజెస్ అన్నీ ఇప్పుడు డిస్ప్లే అవుతున్నాయండి.